హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ రోజు రెసిపీ అండి, ఇంట్లోనే సింపుల్గా ఇలా అన్నంతో మంచూరియా చేశానండి. ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళకుండా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఆఫ్టర్నూన్ లంచ్లో చేసిన రైస్ మిగిలిపోతే ఈవినింగ్ స్నాక్ లాగా ఒకసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు హాలిడేస్ కదండి, ఏ స్నాక్స్ చేసి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదండి. ఒకసారి వెరైటీగా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. రైస్ని ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, క్యారెట్ తరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మెదుపుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడంతా ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా మెదుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి, క్రాక్స్ రాకుండా. 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకున్నానండి. 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొద్దిగా ఇలా క్రాక్స్ రాకుండా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇలాగా పిండి మొత్తం బౌల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బౌల్ని వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే లోపల వరకు కుక్ అవ్వండి, పచ్చిగా ఉండిపోతాయి. ఈ బాల్స్ వేసిన తర్వాత అస్సలు కదపకూడదు. కదిపితే మొత్తం క్రాక్స్ వస్తాయండి. ఇలా కాలిన తర్వాత బయటకు తీసుకొని అదే కడాయిలో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇలా వెల్లుల్లి తరుగు సన్నటిది వేసుకోవాలండి. అలాగే ఇందులో పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా ఇంట్లో ఉన్నవి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్ కానీ క్యాబేజీ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నానండి. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకొని మరొకసారి కలుపుకుందామండి. 1 టీ స్పూన్ టమాటో కెచప్ వేసుకొని కలుపుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఈ కడాయిలో వేసుకోవాలండి. అడగంటిపోకుండా మరొకసారి కలుపుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్న మంచూరియన్ బౌల్స్ని కూడా వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఫైనల్లీ సన్నని కొత్తిమీర తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్నామా అంతేనండి. ఎంతో టేస్టీ అయిన రైస్ మంచూరియా అయితే రెడీ అండి. మీ పిల్లలకి ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి. ఇంట్లో గెస్టులు వచ్చినప్పుడు చేసి పెట్టండి. అస్సలు గుర్తుపట్టరండి, ఏ రెస్టారెంట్ నుండి తీసుకొచ్చావని అడుగుతారండి. అంత బాగా వస్తాయండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.